రేపు జరగనున్న గోల్కొండ బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 100కు పైగా సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ గోల్కొండ నుంచి అందిస్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధమైపోయింది. ఇక్కడి నుండే తొలుత బోనం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గోల్కొండ కిల్లా పైన వెలిచినటువంటి జగదాంబిక అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యేటటువంటి ఆషాఢ మాస బోనాలు కూడా ఈ కిల్లా నుండే ప్రారంభమవుతాయి. మొదటి బోనం కూడా జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. ఇక మనం చూడొచ్చు, ఆదివారం జరగబోయేటటువంటి బోనాలకు సర్వం సిద్ధమైపోయింది. కిల్లా మొదటి ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కూడా అమ్మవారి ఆలయం వరకు కూడా పెద్ద ఎత్తున బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లు సెపరేట్ చేశారు. ఎందుకంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం హీట్ వేవ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ కూలర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా లైట్స్, ఎందుకంటే సాయంత్రం వరకు కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. రాత్రి కూడా అవుతుంది, వేకువజాము నుంచే కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు కాబట్టి అన్ని లైట్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాస్ని కూడా ఏర్పాటు చేశారు. అటువైపు ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ చాలా వరకు కూడా ఏదైతే వడిబియ్యం కానివ్వండి ఇతర వస్తువులన్నీ కూడా కలిపి పైకి జగదాంబిక అమ్మవారి దగ్గర కూడా బోనాలు తీసుకొస్తూ ఉంటారు. ఇక ఆలయానికి కూడా చూడొచ్చు, చక్కగా పెయింటింగ్స్ ని వేసి అలంకరణ కూడా చేశారు. ఇక ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎందుకంటే పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈవో కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా జగదాంబిక అమ్మవారి బోనాలు సమర్పించడానికి కేవలం మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా ప్రజలు వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తులు లాస్ట్ గత సంవత్సరం ఎట్లా ఉందో అట్లా అన్ని ఏర్పాటు జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో చేయడం జరిగింది. ఈ సంవత్సరం దశాబ్ద బోనాలు కాబట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు జరగబోయేటటువంటి తొట్టెల ఊరేగింపు కానివ్వండి, విగ్రహాలు ఊరేగింపు అవన్నీ ఏ టైంకి జరుగుతాయి? మార్నింగ్ 12 గంటలకి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. మన లంగరోజు నుంచి అక్కడి నుంచి తొట్టి ఊరేగింపు, రథం ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మన పూజారి గారి ఇంటికాడ నుంచి ఉత్సవ విగ్రహాలు స్టార్ట్ అవుతాయి మేడం. ఇక్కడి నుంచి పటేలమ్మ బోనం స్టార్ట్ అయ్యి పైకి వస్తుంది. ఎన్ని సీసీ కెమెరాస్ ఇవన్నీ ఎన్ని ఏర్పాటు చేస్తారు? దేవాలయం లోపల కోట లోపల 60 ఏమో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. టెంపుల్ 16 కెమెరాలు ఏర్పాటు చేశారు. మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటర్ వర్క్స్ అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో చేయాలి జాతర. మా ఇండిపెండెంట్ ఒకలో అయ్యే పని కాదు ఇది. అన్ని డిపార్ట్మెంట్లు ఏమున్నాయో అన్ని చేయవలసింది. ముఖ్యంగా 9 వారాల పాటు చేస్తారు కాబట్టి 9 వారాల పాటు ఎలా ఉండబోతున్నాయి పూజలు? 9 వారాలు 9 రకాల పూజలు చేస్తారు మేడం. మధ్యలో ఒక రోజు శాకంబరి అలంకారం ఉంటుంది. సో మొత్తానికి బోనాలకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అంటారా? దాదాపు అన్ని కంప్లీట్ అయింది మేడం. సో చూడొచ్చు, చక్కగా ఆలయానికి కూడా అందంగా అలంకరణ కూడా చేశారు. ఇప్పటికే బంగారు పూతతో అమ్మవారి ఆలయం మొత్తం కూడా సర్వం సిద్ధమైపోయింది. గోల్కొండలో కిల్లాలో జరిగేటటువంటి మొదటి బోనానికి అయితే సర్వం సిద్ధమైపోయింది. దాదాపు 60 కెమెరాలతో కూడా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోనాలకు వచ్చేటటువంటి భక్తులకు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఫనీతో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.